రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయనుంది సర్కార్. అర్హత ఉన్నోళ్లంతా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలని సూచించారు మంత్రులు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పడావు పెట్టింది బీఆర్ఎస్ సర్కారే అన్నారు. కృష్ణానది జలాల్లో రాష్ట్ర వాటాను ఏపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు జూపల్లి, వాకిటి. తెలంగాణలో శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ధిపై సర్కార్ తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి వివరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2047 రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా సుస్థిర, సమగ్ర, పర్యావరణ హితంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు భట్టి. రాష్ట్రంలో కోర్ అర్బన్, పెరి, రూరల్ రీజియన్ల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. వార్ ఆన్ వేస్ట్, వేస్ట్ టు వెల్త్ అనే దృక్పథం వ్యర్థాల నిర్వహణ చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హత ఉన్నోళ్లు అందరూ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్లో పర్యటించారు మంత్రి. స్తోమత లేని వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీతో ఇండ్లు ఇస్తామన్నారు. అర్హత ఉన్నోళ్లందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. సంగారెడ్డిలోని పారిశ్రామిక ప్రాంతానికి తన తండ్రి కాకా హయాం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. విశాఖ పరిశ్రమ సమయంలోనూ ఈ ప్రాంతంలో రోడ్లు నిర్మించామని చెప్పారు. ఇందిరమ్మ కూడా ఈ ప్రాంతానికి పలు పరిశ్రమలు తెచ్చారని చెప్పారు మంత్రి వివేక్. ఇందిరాగాంధీ గారు 1980లో ఎంపీగా గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ రావడానికి ఇందిరాగాంధీ గారే వారు చొరవ తీసుకున్నారు. సో మీరందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి. మళ్ళా జూన్ 2 నుంచి మళ్ళా ఇంకొక 2500 ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్ సర్కార్ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గతంలో 2 ఏళ్లలో పాలమూరును పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లైనా కంప్లీట్ చేయలేకపోయారని చెప్పారు. పాలమూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కృష్ణా జలాల్లో రాష్ట్రం వాటాను ఏపీకి తాకట్టు పెట్టిన ఘనత బీఆర్ఎస్ కు దక్కుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడినాం. మరి మిగతావన్నీ మంజూరు ఇవ్వలే కదా. మీ లెక్కల ప్రకారమే 85,000 కోట్లు, అది పూర్తయ్యే వరకు 1,00,000 కోట్లు అవుతుంది. బీఆర్ఎస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నట్టింట ముంచింది బీఆర్ఎస్ సర్కారే అన్నారు. 2 ఏళ్లలోనే పాలమూరుపై 9,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సంపినోడిపోయి సమాధి దగ్గర ఏడ్చినట్లు బీఆర్ఎస్ నేతల వ్యవహారం ఉందని విమర్శించారు వాకిటి. ఇది నవ్వాలో ఏడవలో తెలియలేని సందర్భం. సంపినోడిపై సమాధి కాడ కుటుంబ సభ్యుల కంటే ఏడుస్తారంట. ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరో వాళ్ళు చేయాలి. ఒకరు చేయాల్సిన పరిస్థితి వస్తే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి పాలమూరుకి? రాష్ట్రంలో వ్యవసాయ మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు నిల్వ, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. టీజీ అగ్రోస్, టీజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మధ్య మంత్రి సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో 23 ఎకరాల ప్రభుత్వ భూమిలో టీజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సొంత నిధులతో 85,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక గిడ్డంగులను నిర్మించనుంది. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.